హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, పాలకూర అండి ఇది. పాలకూర, చుక్కకూర. ఈరోజు ఆకుకూరలు మనం చేసేస్తున్నాం. వర్షాలు పడుతున్నాయి కదా, మనము ఆకులు ఇలా వచ్చిన వెంటనే గిల్లేసుకోవాలండి, లేకపోతే పురుగులు పడతాయి. ఇది వచ్చిందే నల్లి బగ్స్ అని ఎక్కువగా వస్తాయండి ఈ వర్షాకాలంలో. చీడ పడుతుంది ఆకుకూరలకి. అందుకనే పట్టకుండా ముందరే మనము శుభ్రంగా కోసుకుంటే చక్కటి పచ్చటి ఆరోగ్యకరమైన ఆకుకూరలు కోసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. ఇలా 4-5 కుండీల్లో పెట్టుకున్నానండి. 4-5 కుండీల్లో పెట్టుకొని మనకు ఇంటికి సరిపడా ఆకుకూరలు వస్తాయండి. వారానికి ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటాను, డైలీ కాదు. చేసుకొని తర్వాత ఎక్కువ అయిపోతే, మాకు ఎక్కువ అయిపోతే చుట్టుపక్కల పక్క వాళ్ళకి ఇచ్చేస్తానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందుకే మనకు అయింది మనం వేస్ట్ చేయకుండా ఫ్రెష్ ఆకుకూరలు కాబట్టి చాలామంది ఇష్టంగా తీసుకుంటారండి. మా చుట్టూ నైబర్స్ వాళ్ళకి ఇచ్చేస్తారంట. వాళ్ళకి ఏమన్నా అయితే మాకు పంచుతారు. ఇలా మనం ఒకళ్ళకి పక్కన ఇచ్చి పుచ్చుకుంటామండి. అది ఇక్కడ కూడా ఉంది చూడండి ఆకుకూరలు. ఇదైన తర్వాత చుక్కకూరకు వస్తానండి. చూడండి, ఇట్లా 4-5 కుండీల్లో పెంచుకుంటున్నాను. ఇవంతా వారానికి సరిపడా మాకు ఆకుకూరలు సరిపోతాయి. మాకు ఎక్కువ అయిపోతుంది ఒక్కొక్కసారి. అందరికీ పంచుతేస్తానండి, చుట్టుపక్కల వాళ్ళకి, నైబర్స్కు పంచుతానండి. చూడండి, ఈ టబ్బులో కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా కోసేసుకుంటున్నాను. ఇలా చేత్తో తుంపితే వచ్చేస్తాయండి అవి. బాగా లేత ఆకులు కాబట్టి పాలకూరతో చాలా రకాలు చేసుకోవచ్చు. పాలకూర చాలా విటమిన్స్తో ఉంటుందండి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పాలకూర, తోటకూర ఇవన్నీ మీరు పెంచుకోండి. టబ్బులు వేసి అందరూ పెంచుకోండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈజీగా గ్రో అవుతుందండి. అందరూ ఒక్కొక్క టబ్బు కానీ చిన్న చిన్న కుండీలలో పెంచేసుకోండి. చూడండి, ఇక్కడ దీంట్లో ఇలా బాగా హెల్తీగా వెనక పక్క చూసుకోవాలండి. ఇవి ఉంటాయి, నల్లి బగ్స్ అని ఉంటాయి. ఇవి తెల్లగా లేకుండా చూసుకొని తీసుకోండి. అవి ఉంటే మాత్రం పడేయండి. ఇలా ఫ్రెష్ పచ్చటి ఆకుకూరలతో తింటే చాలా బాగుంటుందండి. హెల్తీ వైజ్గా మనము వీలైనంత వరకు మనము హెల్తీగా ఉండొచ్చండి. ఈ పక్క బయట ఎక్కువ ఎరువులు వేసి పెంచుతారు కాబట్టి, పెస్టిసైడ్ ఎరువులు అవి అన్నీ వేసి పెంచుతారు కాబట్టి, ఇది ఆర్గానిక్ అండి. ఇది మనం సొంతంగా పెంచుకుంటున్నాం కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇప్పుడు చుక్కకూర కోస్తున్నానండి. చుక్కకూర చూడు, ఇలాగే వదిలేసినామంటే చీడ వచ్చేస్తుందండి. అందుకనే మనము వర్షాలు వస్తున్నాయి కదా, అందుకని చీడ వచ్చేస్తుంది. వెంటనే మనం చూసి కోసుకోవాలి. ఆకుకూరలు ఈజీగా గ్రో అయ్యేవి మనము పెంచుకోవచ్చండి. మా వల్ల కాదు, మేము చేయలేము అని అనుకోవద్దండి. కొద్దిగా శ్రమ పెట్టండి, కొద్దిగా పేషెన్స్ తీసుకొని చేసుకున్నారంటే ఆరోగ్యం మీ చేతిలోనేనండి. చూడండి, చుక్కకూర ఇలా హెల్తీగా పెరుగుతాయండి. మనము మా టబ్బులో వేయాల్సిన అవసరమే లేదండి, టబ్బులే కావాలని లేదు. ఇలా వస్తాయి కదా అవి, ఈ బాక్సులు మన వస్తువులు కొంటున్నప్పుడు వస్తాయి కదా, ఆ బాక్సుల్లో వేసుకున్నా కూడా చక్కగా మొలుస్తాయండి. చూడండి, నేను ఇదే బాక్స్ వేశాను. థర్మకోల్ బాక్సులు వస్తాయండి. మనము ఏదైనా వస్తువులు కొన్నప్పుడు థర్మకోల్లో ప్యాకింగ్ చేసి వస్తుంది కదా, అవి పడేయకుండా ఇలా కొద్దిగా చేసి పెట్టుకున్నామంటే చక్కగా గ్రోత్ అవుతాయండి. ఇందులో కూడా చక్కగా గ్రోత్ అవుతాయి. ఎందుకంటే ఈ వేర్లు ఏమి తక్కువ లోపల ఏం పోదు, పైనే ఉంటాయి కాబట్టి
మనం ఇలా ఆకుకూరలు, ధనియాలు కానీ, అది కొత్తిమీర, పుదీనా, ఈ ఆకుకూరలు, తోటకూర, చుక్కకూర, పాలకూర, మెంతము, ఇవన్నీ మనం వేసుకోవచ్చండి. ఇలాంటి థర్మకోల్ బాక్సులు వస్తే పడేయకండి, అలాగే ఉంచుకోండి. ఉంచి వాటిలో మట్టి వేసి కాస్త పాట్ మిక్స్ చేసి వర్మీ కంపోస్ట్ అవంతా కలిపి చేశారంటే చక్కగా ఆకుకూరలు మీ సొంతం అండి. ఫ్రెష్ ఆకుకూరలు మీ సొంతం. చూసుకోండి. ఇంకా మన బయట కొనే వీటికంటే చూడండి, పాలకూరలో ఇట్లా 4-5 దీంట్లో మనం పెంచుకున్నామంటే మనకు సరిపడా అయిపోయి ఇంకా మిగులుతుందండి. మన పక్కన వాళ్ళకి, మన నైబర్స్కు మనం పనిచేసుకోవచ్చు, ఇచ్చిపుచ్చుకోవచ్చు అనమాట. వాళ్ళు ఏమైనా అయితే మాకు ఇస్తారు, మేమైనా అయితే పండినవన్నీ వాళ్ళకి ఇస్తామన్నమాట. అలా ఒకళ్ళకి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటామండి. పక్కనే ఇరుగు పొరుగు కాబట్టి ఒకరికొకళ్ళు సాయం చేసుకోవాలి. అందులో మనం హెల్దీ వైజ్గా వెళ్తున్నాం కాబట్టి ఇది చాలా మేలు చేస్తుందండి. చూడండి ఎంత అయింది ఆకుకూర. ఇప్పుడు 2 ఇదే హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు కరివేపాకు ఒకటి కట్ చేసుకుంటాను. కరివేపాకు కూడా కట్ చేసుకుంటాను. చూడండి చూడండి, ఇవి 2 ఇంత అయింది నిండుగా. ఇవి ఒక వారానికి, ఒక రోజుకి సరి మిగులుతుంది. అది పక్క వాళ్ళకి పనిచేసుకుంటానండి. ఇప్పుడు పుదీనా ఉంది, నెక్స్ట్ డే హార్వెస్ట్ చేస్తాను. బచ్చల కూర కూడా ఉందండి, అది నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తాను అనమాట. ఇప్పటికీ ఆకుకూరలు చాలు ఈ 2 ఈ వారంలో. నెక్స్ట్ వీక్ బచ్చల కూర చేస్తారనమాట. చూడండి, గోంగూర కూడా బాగా అయింది. మొన్ననే లాస్ట్ వీక్ కోసాను. ఇప్పుడు చూడండి ఎంత అయిపోయిందో. ఇలాగే పెరిగిపోతాయండి. ఇలా 4 మొక్కలు వేసుకున్నామంటే మీకు సరిపడా ఆకుకూరలు చేతి నిండుకు వస్తాయండి. మనం హార్వెస్ట్ చేసినాం కాబట్టి, ఫ్రెష్వి కాబట్టి, ఆర్గానిక్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. మనం బయట కొన్న వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకుంటామండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని పుదీనా చూడండి, పుదీనా కూడా ఫ్రెష్గా ఉంచుకోండి. ఎలా ఉందో చూడండి, పుదీనా కూడా ఫ్రెష్గా ఉంచండి. చూడండి, కర్రీ లీవ్స్ కూడా ఫ్రెష్ కోసుకుంటున్నానండి. చక్కగా వాసన వస్తుంది. ఇది మంచి వాసనతో ఉంటుంది. అది ఇచ్చింది. ఇది అందుకే చూసి నర్సరీలో కొన్నానండి. ఇది చూడండి, ఇలా రోజుకు సరిపడా ఆకుకూరలు వారంలో వీక్లీ వన్స్ వచ్చి కోసుకుంటూ ఉంటానండి. టెర్రస్ గార్డెన్లో నాటాను నేను. ఇది చూడండి, ఇది కర్రీ లీవ్స్ ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు ఇంకొకసారి ఇంకో వీడియోలో మరో ఆకుకూరలతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరూ ఇలాగే పెంచుకోండి. టబ్బులు వేసే కానీ, థర్మోకోల్ బాక్సులలో కానీ పెంచుకోండి. చక్కగా అవుతాయి. మీకు ఈ వర్షాకాలం కాబట్టి ఈజీగా గ్రోత్ అవుతుంది. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి మట్టి, కొంచెం వర్మీ కంపోస్టు మీరు వాడే రోజు కిచెన్ వేస్ట్ అవి వేసుకొని చేసుకున్నారంటే చక్కటి ఆకుకూరలు వస్తాయండి మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లాస్ట్ దాకా చూసినందుకు మీరు ఆరోగ్యంగా ఉండండి మాతో పాటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.